పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు సంబంధించి జరిగినటువంటి ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందినటువంటి విషయం కూడా తెలిసిందే. అండ్ అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి బాబు ఎవరైతే ఉన్నారో తన కుమారుడు శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి ఆరోగ్యం కూడా తీవ్ర విషాదంగా అయితే ఉంది. అతను హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనకు సంబంధించినటువంటి మొత్తం ఈ గందరగోళానికి సంబంధించినటువంటి ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం మీద మొన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2కు సంబంధించినటువంటి ఆ ప్రీమియర్ షోకు సంబంధించినటువంటి ఆ తొక్కిసలాటకు అంటే నిరసనగా కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. సో దానికి సంబంధించి మొన్న ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. సో ప్రెస్ మీట్ పెట్టి నాకు అసలు ఈ విషయం ఏమీ తెలియదు, సో నేను పోలీసులు చెప్తే నాకు ఏం చెప్పలేదు అని చెప్పేసి కూడా పోలీసుల మీద అటు ప్రభుత్వం మీద కొంత విమర్శంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సో నిన్న ప్రెస్ మీట్ కూడా ఏసీపీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి చిక్కడపల్లి ఏసీపీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఏసీపీ అధికారి కూడా అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి కూడా కొన్ని సో షరతులు ఉన్నాయి కాబట్టి పోలీసులకి అనుమతులు లేకుండా పెట్టినందుకు కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే సో రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, 25 లక్షల రూపాయలు ప్రకటించారు అల్లు అర్జున్. కానీ అది ఇంతవరకు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ సన్నిహితులకు కానీ అందించలేదు అని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి OUJSC జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని, కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని సో అల్లు అర్జున్ ఇంటిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే సో అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది, అలాగే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో సో ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఈ జేఏసీ నాయకులకు అల్లు అర్జున్ టీంకు సంబంధించినటువంటి వ్యక్తులకు మధ్య కొంత సో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. సో ఆ ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలోనే జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అల్లు అర్జున్కు సంబంధించినటువంటి టీంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేసి, అలాగే సో వాళ్ళు మేము శాంతియుతంగా ఇక్కడ మౌన పోరాటం చేస్తుంటే మా మీద దాడికి యత్నించారు, అందువల్లనే మేము వాళ్ళ మీద దాడి చేసి ఆ యొక్క పూల కుండీలు ఏవైతే ఉన్నాయో పూల కుండీలు ఇతరత్ర సామాగ్రికి సంబంధించినటువంటి ఇంటి బయట ఉన్నటువంటి సామాగ్రిని కూడా వాళ్ళు ధ్వంసం అయితే చేశారు. సో వాళ్ళను ప్రశ్నించినప్పుడు కేవలం రేవతి కుటుంబానికి న్యాయం చేయడం కోసం మాత్రమే మేము అక్కడికి వెళ్ళాము, కానీ మేము ఎలాంటి రాజకీయ కోణంలో వెళ్ళలేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో సో ఈరోజు 15 మందితో వచ్చాము, నువ్వు కనుక రేవతి కుటుంబానికి న్యాయం చేయకుండా కనుక ఉన్నట్లయితే 1500 మందితో వచ్చి కూడా నీ ఇంటిని చుట్టుముడతామన్నట్టు వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. సో సినీ తారలకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఇళ్లపైన దాడులన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి కూడా ఆయన మీడియా ముఖంగా కూడా మాట్లాడారు. అయితే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి తరుణంలోనే అల్లు అర్జున్ ఇంటి ముందు కొంత సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు. సో పోలీసు బందోబస్తు నడమనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇల్లు కూడా ఉంది. సో మనం చూసుకోవచ్చు ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ ఇంటి పరిసర ప్రాంతాల్లో. సో ఎవరిని కూడా అలౌ అయితే చేయట్లేదు. అండ్ అలాగే సో కొత్తగా ఎవరైనా కనిపించినా కూడా ఈ ఏరియాలో అంటే ఆ పోలీసులు కూడా వాళ్ళ సమాచారం తెలుసుకొని మాత్రమే లోపలికి కూడా అనుమతిస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. అండ్ అలాగే ఈ మనం మెయిన్ రోడ్ నుంచి కేబీఆర్ పార్క్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇదివరకు ఏదైతే ఉందో ఆ బంక్ నుంచి వచ్చేటువంటి రూట్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సో ఇటు లోపలికి వెళ్ళేటువంటి దారి వైపు కూడా అండ్ అలాగే అక్కడ స్టార్టింగ్లో కూడా మొత్తం 10 నుంచి 15 మంది పోలీసులను కూడా మోహరించారనే చెప్పుకోవచ్చు. ఒక ఏఎస్ఐ అండ్ అలాగే బెటాలియన్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ని కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. అక్కడ పోలీసు అధికారులు కూర్చున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో లోపలికి వచ్చేటువంటి అన్ని వాహనాలను కూడా తనిఖీ చేసి వివరాలు కనుక్కొని పంపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఇలాంటి పరిస్థితి అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండాలని చెప్పి కూడా మనం చూస్తున్నాం. పోలీసు అధికారులు కూడా సో ఎవరైతే అక్కడ గుమిగూడి ఉన్నా కూడా ఒక 4 నుంచి 5 వ్యక్తులు కనుక గుమిగూడి ఉన్నట్లయితే వాళ్ళని కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సో జేఏసీ నాయకులు OUJSC నాయకులు మీడియా ముఖంగానే చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో నువ్వు కనుక న్యాయం అంటే అల్లు అర్జున్ కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము 100 మందితో వచ్చి మీ ఇంటిని చుట్టుముడతామని చెప్పి కూడా ఖబర్దార్ అల్లు అర్జున్ అంటూ కూడా ఇలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. సో మనం చూస్తున్న విజువల్స్లో పోలీసులు కూడా ఎవరైనా 4, 5 కనుక ఒక దగ్గర గుమిగూడినట్లయితే వాళ్ళని
విచారించి ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి వివరాలన్నీ తెలుసుకొని సో ఇక్కడి నుంచి పంపించేటువంటి పని కూడా చేస్తూ ఉన్నారు. ఎస్, మనం అంటే ఎక్కువ మంది కనుక గుమిగూడితే ఇలాగే ఒకవేళ ఘర్షణ వాతావరణం నెలకొనేటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు భావించి ఇక్కడ తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఎవరిని కూడా కొత్త వాళ్ళని అయితే ఎవరిని మనం సెక్యూరిటీ సిబ్బంది దగ్గర చూడొచ్చు, కొత్త వాళ్ళని కూడా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అన్నటువంటి కారణాలతోనే సో ఇది ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఈ పోలీసు సిబ్బందిని ఇక్కడే ఇంకా కొన్ని రోజులు కూడా ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సో ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురవుతాయో అలాగే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయో తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి తెలియని సమయంలో ఒకవేళ కనుక ఏదైనా జరిగితే చిన్న పిల్లలు కూడా ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. సో ఎవరైనా ఒక పౌరుడు, భారత పౌరుడే కాబట్టి ఆయన కూడా సో ఖచ్చితంగా సెక్యూరిటీని కల్పించడం, భద్రత కల్పించడం అనేది పోలీసు వ్యవస్థకు అలాగే పోలీసు శాఖకు సంబంధించిన అంశం కాబట్టి పోలీసులను కూడా ఇక్కడ భారీగా మోహరించారనే చెప్పుకోవచ్చు. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క అల్లు అర్జున్ కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు బెయిల్ పిటిషన్ రద్దు చేసేటువంటి అంశం మీద కూడా హైకోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా మనకు పోలీసు శాఖ నుంచి కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఇదే విషయం పైన సో ఎంపీ డీకే అరుణ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి డీకే అరుణ కూడా స్పందించారు. కేటీఆర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ట్రోల్ చేసినటువంటి టైం దగ్గర నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కానీ అలాగే ఇంకా కొంతమంది సినీ కార్మికులు కూడా సో ఒకవేళ ఇలాంటి అన్నీ జరిగితే కూడా సినీ పరిశ్రమ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరోపక్క సినీ ప్రముఖులు కూడా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్తో కూడా భేటీ అవుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఒకవేళ కనుక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది, ఒక సినిమా అంటే కేవలం ఒక హీరో కాదు, ఇప్పుడు పుష్ప సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే కేవలం ఒక అల్లు అర్జున్, ఒక రష్మిక, ఒక సుకుమారే కాదు, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కూడా ఆ తెర వెనుక పనిచేస్తూ ఉంటారు. సో ఒకవేళ కనుక సినీ పరిశ్రమ ఇక్కడి నుంచి కనుక తరలి ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి సినీ కార్మికులకు తిండి అనేది కరువు అయిపోతుంది, ఆ యొక్క అంటే పని అనేది కరువు అయిపోతుంది. కాబట్టి సో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సినీ కార్మికులు అలాగే సినీ ప్రముఖులు కూడా భావిస్తూ ఉన్నారు. మరోపక్క సినిమాటోగ్రాఫర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా కలిసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా కొంత సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క అంటే ఈ ఫిల్మ్కి సంబంధించినటువంటి ఫిల్మ్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం సో ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళినటువంటి ఆయన తిరిగి వచ్చాక సినీ పెద్దలందరూ కలిసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా మనం ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ భద్రత అనేది ఇంకో కొన్ని రోజులు ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి వద్ద కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, జూబ్లీ హిల్స్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.